నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్. ప్రస్తుతం అయితే మనం జూబ్లీ హిల్స్లో ఉన్నాం. జూబ్లీ హిల్స్లో నిరుద్యోగులంతా కూడా ఇక్కడ ప్రచారం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. నిరుద్యోగులకు సంబంధించి మాకు ఉద్యోగాలు ఇవ్వలేదంటూ కూడా తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే పూర్తిగా కూడా టార్చ్ లైట్ గుర్తునైతే చూపించుకుంటూ కూడా ప్రచారం అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. మాట్లాడదాం, మనతో పాటు అస్మా ఉంది. చెప్పండి, ముఖ్యంగా ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? జోరుగా, చాలా హోరుగా కొనసాగుతుంది. ఎందుకంటే ప్రచార రథాలు ఉంటేనే ప్రచారము, అంగు ఆర్బాటులు ఉంటేనే ప్రచారము, వెనకాల ఒక మొత్తము పెద్ద పెద్ద వెహికల్ తీసుకొని తిరుగుతూనే ప్రచారము అనుకుంటున్నారు. కాదు, నిరుద్యోగుల బలగం ఈరోజు కదిలొచ్చింది. చీమల దండు లెక్క మొత్తం నిరుద్యోగులు కదిలొచ్చిరు. జిల్లాల వారీగా కదిలొచ్చి ఈరోజు ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఒక్కసారి ఇటువైపు వచ్చి చూడండి, నిరుద్యోగులు ఎంత స్వచ్ఛందంగా ఏమీ లేకపోయినా ఒక జిరాక్స్ కాగితాలు పట్టుకొని మరీ తిరుగుతున్నాం. మాకేం ప్రచార రథాలు లేవు, అయినప్పటికీ ఖాళీ నడకన తిరుగుతూ ప్రచారం చేస్తున్నాం. ఎట్లుంది అసలు ప్రజల్లో ఆదరణ ఎట్లుంది? ఏమంటా ఉన్నారు మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు? చాలా బాగుంది. ఎందుకంటే మా పిల్లలు కూడా మీలాగానే ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ బాధ మాకు తెలుసు. మా పిల్లల్ని పీజీలు డిగ్రీలు చదివించినా ఇప్పటికీ మా మీదనే డిపెండ్ అయి బతుకుతున్నారు. మా పిల్లలు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నారని ప్రతి తల్లిదండ్రి చెప్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వాళ్ళ ఆవేదన అంతా మాకు కనిపిస్తుంది. ఎందుకంటే మేము ఎంత బాధపడి ఇక్కడ దాకా వచ్చినామో మా కష్టం వాళ్ళ కష్టం కూడా తోడైంది. చాలా మంచిగా ఆదరిస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డిని అయితే పొట్టు తిడుతున్నారు, ఇష్టారీతిగా తిడుతున్నారు. ఏం గవర్నమెంట్, ఏం కథ, పెన్షన్లు లేవు, కనీసం వాటర్ ఫెసిలిటీ లేదు, కరెంటు చక్కగా లేదు, అసలు రోడ్లు సరిగ్గా లేవు, హాస్పిటల్స్ అందుబాటులో లేవు, సరైన విద్య లేదు. విద్యా వైద్యం లేనప్పుడు నువ్వు ఎన్ని ప్రభుత్వాలు ఉంటే ఏంది, పోతే ఏంది, నువ్వు ఎంతమందిని గెలిపించుకుంటే ఏంది, ఎంతమంది ఒక్క ఎమ్మెల్యే సీటు కోసము ఇంత కోట్లు ఖర్చు పెట్టి ఎట్లాగైనా గెలవాలని చెప్పేసి పట్టుకొని కూర్చున్నావు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా నువ్వు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టు. నువ్వు ఇన్ని రోజులు 2 సంవత్సరాలు ప్రజలకు ఎట్లా ఏ సొమ్ము అందకుండా చేసినావో ఈ 10 రోజుల్లో ఆ పథకాల సొమ్మంతా ప్రజలు వసూలు చేసుకునేటట్టు మేము చేస్తాం. నువ్వు 5,000 కాదు ఓటుకి, 5,000 కాదు, నువ్వు 2 సంవత్సరాల్లో ఎంత బాకీ ఉన్నావో ఆ బాకీ మొత్తం ప్రజలు వసూలు చేసుకునేటట్టు చేస్తాం. ఇంకా ప్రమాణాలు చేయించుకుంటారా, చేయించుకోండి. రేవంత్ రెడ్డి మీద ప్రమాణం చేయండి, నవీన్ యాదవ్ పైన ప్రమాణం చేయండి, వేస్తామని చెప్పండి. వాళ్ళు మనల్ని చేసినంత మోసం కంటే మనం చేసేది పెద్ద మోసం కాదు. ఒట్టేసి చెప్పండి వాళ్ళపైన ఓట్లేస్తామని. తర్వాత మొత్తం వసూలు చేసుకోండి. షాదీ ముబారక్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మీ పింఛన్లు కానీ అన్నీ కూడా వసూలు చేసుకోండి. నిరుద్యోగ భృతి అన్నీ వసూలు చేసుకొని ఆ తర్వాతనే ఓటేస్తామని చెప్పండి. కానీ ఓటు మాత్రం వేయకండి. కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయకండి. ఎందుకంటే ఎన్ని సమస్యలు ఉన్నాయో మాకంటే మీకే బాగా తెలుసు. జూబ్లీ హిల్స్ ప్రజలారా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము ఇక్కడికి వచ్చింది ఒక నిరుద్యోగిత అంశం పైన మేము ముందడుగు వేసినాము. కానీ ఇక్కడికి వచ్చి ఈ సమస్యలు చూస్తుంటే మా సమస్య చిన్నబోతుంది. అన్ని సమస్యలు ఉన్నాయి జూబ్లీ హిల్స్లో. ఇంత అద్దాల మేడలాగా ఉండాల్సిన జూబ్లీ హిల్స్ ఎందుకు ఇంత చిన్నబోతుంది? ఈరోజు ఎందుకు కారు చీకట్లు కమ్ముకున్నాయి ఇక్కడ? అందుకే మేము ఇక్కడ ఒక వెలుతురు నింపడానికే, మా గుర్తు ద్వారా మేము వెలుతురు నింపడానికే మేము ఫిక్స్ అయినాము. ఖచ్చితంగా మా ప్రయత్నం అయితే మేము గట్టిగానే చేస్తాం. పూర్తిగా కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వీళ్ళు కనీసం డిపాజిట్లు కూడా రావు, వీళ్ళతో మాకేమవుతుందంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఎట్లా చూస్తే డిపాజిట్లు రానోళ్ళే ఈరోజు ముఖ్యమంత్రులు అయినరు కదా. ఒక్కసారికే ముఖ్యమంత్రి అయిపోం. మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. డిపాజిట్లు రావు అంటే ఎవరి డిపాజిట్ గల్లంత అవుతుందో చూసుకుందాం. ఇప్పుడే ఎందుకు? ముందుంది ముసళ్ళ పండుగ, ఇప్పుడే ఎందుకు? మేము ఇప్పుడే రంగంలోకి దిగినాము. ఎందుకంత భయం మేమంటే మీకు? డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి. ఇప్పుడు మీరు కూడా ఒకప్పుడు డిపాజిట్లు తెచ్చుకోలేదు, అయినా మీరు ముఖ్యమంత్రి కాలేదా? మరి మీరు అయినప్పుడు మేం కాలేమా? టైం దేనికైనా టైం పడుతుంది. ఖచ్చితంగా మా నిరసన అయితే ఓ రేంజ్లో ఉంటుంది. ఇక్కడ ఇందిరా నాయకుడు మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా కొనసాగుతుంది ప్రచారం? చాలా జోరుగా సాగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా, ఏ గడపకి వెళ్ళినా కూడా ఆయన కొలువుకు వచ్చిన తర్వాత మీ కొలువులు రావడం బంద్ చేసిండు. ఆయన కొలువుకు వచ్చిన తర్వాత మీ కొలువులు బంద్ చేసిండు అని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా మా బిడ్డల భవిష్యత్తు కూడా ఆగం చేసిండు అని చెప్పేసి మేము ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ఏ ఇంటికి వెళ్ళినా కూడా, ఏ గర్భకి వెళ్ళినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వర్గానికి న్యాయం చేయలేదు. ఆయన కొలువు రాగానే మా కొలువులు మర్చిపోయిండు అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, మొదటి తల్లిదండ్రులు అంటే ఆ తల్లిదండ్రులే అంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి అందరి ఉద్యోగాలు తీసేసిండు, ఉన్న ఉద్యోగాలు అమ్ముకున్నాడు, ఈ గ్రూపంలో అన్యాయం జరిగింది, మా బిడ్డలు కూడా రాసిరు, వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు. వాళ్ళు కూడా అంటున్నారంట, అమ్మ ఈ ఉద్యోగాలన్నీ అమ్ముకున్నారు, 2 కోట్లకు 3 కోట్లకు అమ్ముకున్నారు, ఈ జీవోలన్నీ మాకు అడ్డుదారిగా మారిపోయినాయి, ఈ ప్రభుత్వం ఏం స్పందించట్లేదు, ఏ హామీలు అయితే ఉన్నావో ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ఉచిత పథకాలు అన్నీ పెట్టారు. ఎందుకు?
ఎందుకు పెట్టారు? మహిళలకు ఇవ్వాల్సిన 2,500 ఇవ్వలేదు. ఫ్రీ బస్సు పెట్టి వాళ్ళని కొట్టేస్తుండ్రు. అసలు ఎందుకు ఆ ఫ్రీ బస్సు ఎందుకు చెప్పండి? పెడితే ఒక హైదరాబాద్ వర్గానికి పెడితే హైదరాబాద్ సర్కిల్ పెడితే అయిపోయేది. జిల్లాల్లో పెట్టి ఇలా ఎవరైతే ఉన్నారో జిల్లాలో పెండెత్తడానికి కూడా పక్కూరికి పోతున్నారు. ఎందుకు ఇదేంటి? మరి గ్యాస్కి 500 ఇస్తున్నాడు, అది ఇవ్వలేదు. అంటే ఏ వర్గానికి న్యాయం చేయాలని సీఎం అది రేవంత్ రెడ్డి. మేము కాంగ్రెస్ ప్రభుత్వం చూసి ఓటేసినామని చెప్పేసి అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వర్గానికి న్యాయం చేయలేదు. ఉద్యోగాలు అమ్ముకున్నారు, 2 లక్షల ఉద్యోగాలు పోయినాయి అని చెప్పేసి ప్రతి తల్లి తండ్రి ఆవేదన చెందుతారు. కనీసం సదుపాయాలు కూడా లేవు. ఇక్కడ హాస్పిటల్ లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ లేదు, గవర్నమెంట్ స్కూల్స్ ఏవైనా సదుపాయాలు కూడా ఈ ప్రభుత్వంలో రాలేదు. గత ప్రభుత్వం చేసినవి ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వంలో కూడా ఏ ఒక్క సదుపాయాలు లేవని చెప్పేసి మొరపెట్టుకున్నారు తల్లిదండ్రులు. కాబట్టి ఈ ప్రభుత్వం రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం, పక్కా. చెప్పండి, మీరు చెప్పండి. ప్రచారం ఎట్లా కొనసాగుతాం? ప్రచారం మేమైతే చాలా జోరుగానే చేస్తున్నాము. ముందుగా కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో, కాంగ్రెస్ హటావో జూబ్లీ హిల్స్ బచావో అనే నినాదంతో ఇవాళ మేము షురూ చేసినాము. సో మాకు ఏవైతే వాయిస్ వినిపించాలని చెప్పేసి అనుకున్నామో అవే వాయిస్ వినిపిస్తున్నాయి ప్రతి ఒక్క అమ్మ దగ్గర, అక్క దగ్గర. మాకు కాంగ్రెస్ నాయకులు మోసం చేశారు. ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో మాకు వాళ్ళు ఇంటింటికి వచ్చి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయట్లేదు అని చెప్పేసి ప్రజలు చాలా మంచిగా వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకన్నీ కూడా తెలుస్తున్నాయి. సో ఈ రోజున గొర్రె లెవెల్ లేరు అనుకుంటున్నారు కావచ్చు వీళ్ళు. ప్రజలు వాళ్ళకు అమాయకులు, వాళ్ళకి తెలివి తక్కువ వాళ్ళని చెప్పేసి ప్రజలను కూడా చిన్నాంచన వేయదు. ఏం జరుగుతుందనేది మీకంటే బ్రహ్మాండంగా ప్రజలకే తెలుసు. కాబట్టి కాంగ్రెస్ నాయకులని ముచ్చమటలు పట్టే విధంగా వాళ్ళ ఒక సమాధానాలు ఉన్నాయి. సో కాబట్టి ఈ కాంగ్రెస్ నాయకులు ఒకటైతే గమనించాలి. మీరు ఎలా అయితే మాకు ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్లో ఎలా అయితే హామీలు ఇచ్చారో అవి మీరు మాకు మోసం చేశారు కదా. ఈ జూబ్లీ హిల్స్లో మేమంతా కూడా కంకణం కట్టుకున్నాం మిమ్మల్ని ఓడగొట్టాలని చెప్పేసి. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా మీరు మోసం చేసిళ్ళు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా మహిళలకు 200 కానీ, తులం బంగారం కానీ, ఇవన్నీ కూడా మీరు ఉచిత హామీలు ఇచ్చుకుంటా ఒక్కటి కూడా ఇవాళ మీరు నెరవేర్చలేదు. సో అయినా కూడా మీకు వాళ్ళు ఇవాళ చెప్పులతో సమాధానం చెప్తున్నారు. ఈ మాటలు మేం కాదు, అందరం కూడా చూస్తున్నాము ప్రజలు ఏ విధంగా మాట్లాడుతున్నారు. సో కాబట్టి తప్పకుండా జూబ్లీ హిల్స్ ప్రజల ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని చెప్పేసి నేను వాళ్ళని చేతులకి మరి మొక్కుతున్నాను. తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టాలి. అప్పుడే రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు బాగుంటుంది. ప్రతి ఒక్క కార్యక్రమాలు వాళ్ళు కూడా చాలా బాధ్యతగా నెరవేరుస్తారు. కాబట్టి మేము కూడా వాళ్ళని అడ్డుకుంటాము. మా స్వతంత్ర అభ్యర్థిని గెలిపించే దిశగా మేమంతా కూడా తరలి వస్తున్నాము. రేపటి నుంచి ఇంకా 200 మంది భారీగా నిరుద్యోగులు కూడా వచ్చి మద్దతు తెలిపేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు మాకు ద్రోహం చేస్తారు. కాబట్టి మేము ఈ రోజున ఈ నామినేషన్ చేసేంత అవసరం మాకేమొచ్చింది? మేము రాజకీయం చేయాలని చెప్పేసి మాకేం లేదు కదా. మాకు నోటిఫికేషన్ ఇచ్చి మేము చదువుకుంటాం బ్రహ్మాండంగా. సో కాబట్టి మేము నామినేషన్ వేయకముందు కూడా మేము ఒక వాయిస్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మీరు జాబ్ క్యాలెండర్ని ఇష్యూ చేయండి అండ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయండి, మేము నామినేషన్ వేయమని కూడా వాళ్ళకి మేము సవాల్ విసిరినాం. ఆయన కూడా మా మాటలు వాళ్ళు లెక్క చేయలేదు. అంటే మా సత్తా వాళ్ళకి చూపిస్తాం, తప్పకుండా వీళ్ళకి ముచ్చమటలు పట్టిస్తాము. నిజంగా నిరుద్యోగులతో పెట్టుకుంటే మనం నిరుద్యోగుల వల్లనే గెలిచినాం కదా అనుకుంటారు కదా, నిరుద్యోగుల వల్లనే మళ్ళీ వీళ్ళు ఓడిపోతారు. వీళ్ళ కుర్చీని మేము దింపుతాం. సో కాబట్టి ఖచ్చితంగా ఇది మాత్రం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ నాయకుల యొక్క భారీ మెజారిటీతో ఆయనను మేము ఓడగొడతాము, భారీ మెజారిటీతో మేము గెలుస్తాము. సో కాబట్టి మేము నవీన్ యాదవ్ గారికి మాకు ఆయన మీద కోపం లేదు. అన్న మీరు ఓడిపోతేనే ప్రజలు చాలా బాగుపడతారు, అన్న మీరు ఓడిపోతేనే మా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అన్న మీరు ఓడిపోతేనే ముసలికి పెన్షన్ వస్తాయని చెప్పేసి అన్నకు మేమంతా కూడా ఒక తమ్ముళ్ళలాగా మేము అన్నకు సలహాలు ఇస్తున్నాం. ఎట్లా నడుస్తాం అన్న? నమస్తే, నా పేరు శంకర్, మాది హుజూర్ నగరు. ఈరోజు అస్మానే నిరుద్యోగి ఇక్కడ పోటీలో ఉన్నందుకు నిరుద్యోగుల తరపున నేను మద్దతుగా హుజూర్ నగర్ నుంచి నాతో పాటు కొంతమంది నా నిరుద్యోగ సోదరులను తీసుకొని రావడం జరిగింది. ఎలాగైతే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఈరోజు మేము గత 10 రోజులు తిరుగుతూనే ఉన్నాము. వాళ్ళు మాకు ఎదురు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు మీకు సిగ్గుంటే, మీకు బుద్ధి ఉంటే, ప్రజల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఓటేసి గెలిపించారనే ఆలోచన మీకుంటే నేను అందరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ పిలుపునిస్తున్నా, మీరందరూ జూబ్లీ హిల్స్కి తరలిరండి, జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ని ఓడగొట్టండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరుద్యోగులు తలుచుకుంటే ఏర్పడ్డ ప్రభుత్వం ఇది. నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే ఏర్పడ్డ నిరుద్యోగ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తుంగలో తొక్కింది. ఈయన ఎన్నికలు నిర్వహించుకొని ఈయన ముఖ్యమంత్రి అయిండు. ఈయన నమ్ముకొని జెండాలు మోసిన వాళ్ళు ఈరోజు ఊర్లలో తిరుగుతున్నారు. ఈయనను నమ్మించి మేము జెండాలు మోసి ఈయనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఈరోజు మమ్మల్ని రోడ్డు మీద తిప్పుతున్నాడు ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి. అలాంటి ద్రోహికి మీరు ఓడగొట్టాలి, మేము కాదు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓడగొడతారు. రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వస్తారు. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు మీరు దద్దమ్మలు. మీకు చెప్తున్నా, మీకు ప్రజల మీద ఏమాత్రం ప్రేమ అభిమానం ఉంటే అటు వరంగల్ కొట్టుకుపోయింది, ఖమ్మం కొట్టుకుపోయింది, సూర్యాపేట, నల్గొండ పంట పొలాలని నాశనం అయిపోయాయి వర్షానికి.
మీరు ఇక్కడ నుండి ఏం చేస్తున్నారు? 2023లోనే కదా మిమ్మల్ని ప్రజలు గెలిపించింది. ఈరోజు జూబ్లీ హిల్స్లో మీరు ఓడిపోతే మీ మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు పోవు. కేవలం ఒక ఓటు, ఒక సీటు ఓడిపోతుంది అంతే. దీని వలన రాష్ట్రం ఏం తగలబడిపోదు, అటు పక్కన తగలబడిపోతుంది రాష్ట్రము. నిరుద్యోగ సమస్యలు ఉంది. ఇందులో హాస్యాస్పదం ఏంటంటే గెలిచిన 64 మందిలో ఇప్పటి వరకు అసెంబ్లీలో కావచ్చు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏ మీడియా ముఖంగానో ఒక్క దరిద్రపు ఎమ్మెల్యే గాళ్ళు నిరుద్యోగుల గురించి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, నోటిఫికేషన్లు ఇవ్వాలని మాట్లాడిన దాఖలాలు లేవన్నా. ఇంత దరిద్రమా? నిరుద్యోగులు అంటే ఇంత చిన్న చూపా? ఎందుకు? ఈ నిరుద్యోగులు తలుచుకుంటే ఏర్పడ్డ ప్రభుత్వమే కదా. మరి అదే నిరుద్యోగులు తలుచుకొని ఈరోజు నిన్ను జూబ్లీహిల్స్లో బంద పెట్టడానికి కంకణం కట్టుకొని తిరుగుతున్నాము. గ్రామాన తిరుగుతాము, గడప గడపన తిరుగుతాము, ప్రచారం చేస్తాము, నీ ఓటమిని శాసిస్తాము. అనవసరంగా నిరుద్యోగులతోటి పెట్టుకున్నామని నువ్వు ప్రతిరోజు బాధపడేటట్టు చేయకపోతే తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులమే కాదు, గుర్తుపెట్టుకో, ఈ జూబ్లీ హిల్స్లోనే నీకు ఓటమి రుచి చూపెట్టబోతున్నాము. అప్పుడు కాంగ్రెస్ పార్టీని మేము ఇంటింటికి పోయి మా నాన్న ఈ పార్టీ వస్తే మేము గెలుస్తాము, నాకు ఉద్యోగాలు వస్తాయి, ఈ దొంగ జీవోలు తెచ్చిర్రు, ఈ దొంగ జీవోల వల్ల నాకు అన్యాయం జరిగింది అని చెప్తే మన రేవంత్ రెడ్డిని ఇంటింటికి పోయి తిరిగి రేవంత్ రెడ్డిని సీఎం తెచ్చుకున్నాం. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నాకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఇవాళ 2 సంవత్సరాలైంది. ఆ 46 జీవో రద్దు చేశాను, ఇవాళ 2 సంవత్సరాలైంది, ఒక్క నోటిఫికేషన్ లేదు. ఇవాళ నేను నిరుద్యోగులుగా ఇవాళ మేము నామినేషన్ వేసినాం. కాబట్టి నేను ఈ జూబ్లీ ప్రజలకి ఒకటే కోరుతున్నా, జూబ్లీ ప్రజలారా మీకు దండం పెట్టి కోరుతున్నా, మాకు ఒక అవకాశం ఇవ్వండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించిన మీకు ఏమాత్రం పనులు జరగవు, మీ పిల్లల బతుకులు, మీ బతుకులు బాగుపడవు. కాబట్టి మీరు ఒకసారి మాకు ఈ టార్చ్ లైట్స్ గుర్తుని ఒకసారి ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని కోరుకుంటూ ఇంతతో జై నిరుద్యోగి, జై తెలంగాణ. ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా తీవ్రంగా కూడా ప్రచారం అయితే చేస్తున్న పరిస్థితి. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే గద్దె దింపాలంటూ కూడా ఇక్కడ అయితే ఇచ్చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూస్తూనే ఉండండి న్యూస్లో, నేను జర్నలిస్ట్.